అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మన శ్రీ స్టార్ట్లోని ఆలయ దర్శనిలో భాగంగా విజయవాడకి అయితే వచ్చాము. సో నిన్న మూలా నక్షత్రం అమ్మవారిని దర్శించడానికి కొన్ని లక్షల మంది జనాలు అయితే భక్తులు అయితే వచ్చారు. సో ఈరోజు విజయవాడలో అయితే దసరా మహోత్సవాలు ఇప్పటి నుంచో స్టార్ట్ అయ్యాయి. ఈసారి అయితే 11 రోజులు 11 అవతారాలతో అమ్మవారిని అలంకరిస్తున్నారు. సో ఇక్కడైతే ఈ వీడియోలో అయితే విజయవాడలో దేవాలయంకి వెళ్ళేటప్పుడు మనం ఏ నియమాలు ఉండాలి, అలాగే మన మొబైల్స్, చెప్పులు, అలాగే కొండపైకి ఎలా రావాలనేది ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ అలాగే ఈ ఇంద్రకీలాద్రి పర్వతం యొక్క చరిత్రను, అలాగే అమ్మవారి యొక్క చరిత్రను అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ టైం శ్రీ స్టార్ట్ ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట. సో విజయవాడలో దసరా సందర్భంగా ఎక్కడైతే వాహనాలు ఉంచట్లేదు. సో ఇవన్నీ పార్కింగ్ ప్లేస్లు అయితే మనకి అమ్మవారి టెంపుల్ దాటిన తర్వాత భవానీ నగర్ వస్తుంది. బ్యాక్ సైడ్ పార్క్ ఉంటుంది కృష్ణానది ఒడ్డున, అక్కడైతే ప్లేస్ ఇచ్చారు. సో ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి మనం అమ్మవారి టెంపుల్కి అయితే ఆటోలో వెళ్ళాలి. సో ఇప్పుడు మనం కొండ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో కొండపైకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ కొండపైకి రావాలి అంటే మనము కృష్ణానది దగ్గరకు వచ్చిన తర్వాత కృష్ణానది దగ్గర నుంచి మన కొండపైకి అయితే బస్సులు ఉంటాయి, ఫ్రీ బస్సులు ఉంటాయి, లేదా 10 రూపీస్ బస్సులు అయితే ఎక్కొచ్చు. లేదు మనం ముందు నుంచి అపార్ట్మెంట్లోంచి అయినా నడుచుకుంటూ రావచ్చు. సో మేమైతే మాకు టైం సేవ్ అవ్వాలని చెప్పి మేము బస్సులో అయితే వచ్చేసాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మీరు ఖచ్చితంగా చూడాల్సింది ఇక్కడ నుంచి కృష్ణానదిని చూడండి, చాలా బాగుంటుంది సీనరీ. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే లోపలికి మొబైల్స్ అయితే అలో లేదు, అందుకని పూర్తిగా టెంపుల్ వీడియోని తీయలేకపోతున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకు చెప్పుల స్టాండ్ ఉంటుంది అండ్ అలాగే మొబైల్స్ ఉంటాయి. సో మొబైల్స్, చెప్పులు అక్కడ మనం పెట్టేసుకొని లోపల దర్శనానికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ చెప్పులు అయితే ఫ్రీ అనమాట. మొబైల్కి అయితే 5 రూపీస్ తీసుకుంటారు. అలాగే ఇక్కడ లగేజ్ కౌంటర్లు ఉంటాయి. మన లగేజ్ని అంతా ఇక్కడ భద్రపరుచుకొని దేవాలయంకి వెళ్ళొచ్చు. సో మనకి ఇక్కడ దేవాలయంలో దర్శనాలు ఎలా ఉంటాయంటే సాధారణ దర్శనం ఉంటుంది, అంటే ఫ్రీ దర్శనం. తర్వాత 100 రూపాయల టికెట్ ఉంటుంది, 200 రూపాయల టికెట్ ఉంటుంది, అలాగే విఐపి దర్శనం కాస్ట్ వచ్చి 500 రూపాయలు ఉంటుంది. సో మనం ఏ దర్శనంలో కావాలంటే ఆ దర్శనం వెళ్ళొచ్చు, క్రౌడ్ని బట్టి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిశారు. సో అమ్మవారు ఇక్కడ కనకదుర్గమ్మ అవతారంలో వెలిచారు కాబట్టి ఇక్కడ కనకదుర్గమ్మ దేవి అంటారు. సో స్వామివారిని మల్లికార్జున స్వామివారితో కొలుస్తారు కాబట్టి ఇక్కడ శ్రీ మల్లికార్జున సమేత దుర్గాదేవి ఆలయంగా ఇక్కడ పేరు పొందింది. సో అలాగే ఈ ఆలయం యొక్క చరిత్రను, అలాగే ఇంద్రకీలాద్రి పర్వతాన్ని యొక్క చరిత్రను అయితే మీకు చెప్తాను. ఈ ఆలయంలో కనకదుర్గతో పాటు మల్లికార్జున స్వామి, నటరాజ మరియు కార్తికేయ, వల్లి మరియు దేవసేన సమేత ఉంటారనమాట. సో మల్లికార్జున స్వామి, నటరాజ విగ్రహాలు ఏంటంటే ఆలయం యొక్క ఈశాన్య మూలలో ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి, వల్లి మరియు దేవసేన ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపు ఉంటాయి. సో ఆంజనేయ స్వామి వచ్చి ఆలయానికి క్షేత్రపాలకుడు అన్నమాట. సో అతని వెనుక అపరాజిత దేవి ఉంటుంది. 2 ఆలయాలు వెనక వైపున మరియు దేవికి ఎదురుగా ఉన్న దిశలో ఉంటాయి. మీరు కొండపైకి వెళ్ళినప్పుడు అభయ ఆంజనేయ మరియు కామదేవుని విగ్రహాలు కూడా ఉంటాయి, అవి కూడా చూడండి. ఇక ఆలయాల చరిత్రకు వస్తే ఈ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని కృష్ణా నది ఒడ్డిన కొండపైన ఇంద్రకీలాద్రి పైన ఉంది. సో ఇక్కడ కాళిక పురాణం, దుర్గా సప్తశతి మరియు ఇతర వేద సాహిత్యాలు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ గురించి ప్రస్తావించాయి. మరియు తృతీయ కల్పంలో స్వయంభుగా దేవతగా వర్ణించబడింది, అంటే అమ్మవారు స్వయంగా వెలిచారని చెప్పి చరిత్ర చెప్తుంది. అలాగే ఇక్కడ అమ్మవారు ఆమె నమ్ముకున్న భక్తులందరినీ కంటికి రెప్పగా చూసుకుంటుంది, వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళని చూసుకుంటుందని చరిత్ర కూడా చెప్తుంది. సో ఆమె యొక్క మహిమలు కూడా మీకు అందిస్తాను. ఇక దేవత పురాణం ప్రకారం అయితే రాక్షసరాజు మహిషాసురుడిపై కనకదుర్గ సాధించిన విజయం గురించి ప్రసిద్ధ పురాణం ఉంది. పెరుగుతున్న రాక్షసుల బెదిరింపు స్థానికులకు భరించలేనిదిగా మారిందని చెప్తారు. ఇంద్రకీలాద్రిపై ముని తీవ్రమైన తపస్సు ఆచరించాడు మరియు దేవత కరుణించినప్పుడు ముని తన తలపై నివసించి దుష్ట రాక్షసులను జాగ్రత్తగా చూసుకోవాలని ఆమెను వేడుకున్నాడు. రాక్షసులను చంపాలనే కోరిక మేరకు దుర్గా ఇంద్రకీలాన్ని తన శాశ్వత నివాసంగా చేసుకుంది. తరువాత ఆమె విజయవాడ ప్రజలను చెడు నుండి విముక్తి చేయడానికి రాక్షసరాజు మైసూరును కూడా చంపింది. కనకదుర్గ దేవాలయంలో
మంత్రముగ్ధులను చేసే 4 అడుగుల ఎత్తు, దేవత యొక్క చిహ్నం మెరిసే ఆభరణాలు మరియు ప్రశాంతమైన పుష్పాలతో అలంకరించబడి ఉంటుంది. ఇక్కడ ఆమె చిహ్నం ఆమె 8 చేతుల రూపాన్ని వర్ణిస్తుంది. ప్రతి ఒక్కటి శక్తివంతమైన ఆయుధాన్ని పట్టుకుని మహిషాసురుడు అనే రాక్షసుడిపై నిలబడి ఉన్న భంగిమలో ఆమె త్రిశూలంతో ఉంటుంది. ఈ విజయవాడలో ఇంద్రకీలాద్రిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో శాకాంబరి పండుగ కన్నుల విందుగా జరుగుతుంది. ప్రతి ఆషాఢ మాసంలో జరిగే వార్షిక శాకాంబరి పండుగను భక్తి శ్రద్ధలతో వేడుకలతో జరుపుకుంటారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో కనకదుర్గ బనశంకరి అమ్మ ఆలయంలోని శాకంబరి లేదా బనశంకరి అమ్మ రూపాన్ని సంతరించుకుంటుంది. దీనిలో అన్ని కూరగాయలు, వ్యవసాయం మరియు ఆహారం సమృద్ధిగా ఉండేలా మరియు సమూహాన్ని పోషించగలగాలి అని దేవికి ప్రార్థన చేసుకుంటారు. సో అలాగే ఇక్కడ అమ్మవారి దేవాలయంలో ప్రతి శ్రావణ మాసంలో అన్ని శుక్రవారంలో వరలక్ష్మి వ్రతం ప్రత్యేక భక్తులతో నిర్వహిస్తూ ఉంటారు. అలాగే అమ్మవారికి ఆశ్వయుజ శుద్ధమ పాడ్యం నుండి దశమి వరకు శరణరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈసారి 11 రోజులు మాత్రం అమ్మవారికి శరణరాత్రులు జరుగుతాయి. సో ఎందుకంటే మహిషాసురుడు అనే రాక్షసుడితో 9 రోజులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంగా వేడుకగా దసరా ఉత్సవాలు జరుపుకుంటారనమాట. సో ఈ దసరా రోజు శ్రీ కనకదుర్గమ్మ దేవికి రాజరాజేశ్వరి యొక్క అలంకారం అనేది ఉంటుంది. ఇక ఇంద్రకీలాద్రి పర్వతం యొక్క చరిత్రకు వస్తే, ఈ పర్వతం మీద అర్జునుడు శివుని కొరసు తపస్సు చేశాడు. సో తర్వాత ఇక్కడే అర్జునుడు శివపార్వతితో యుద్ధం చేశాడని నమ్మకం. ఈ స్థలంలోనే కనకదుర్గ ఆలయం వెలిసిందని నమ్మకం. స్థానికంగా వాడుకలో ఉన్న కథన ప్రకారం ఏంటంటే, అసలు ఈ ఆలయం కొండ మీద ఉందని, సామాన్య మానవులకు అనిపించదని, ఇప్పుడున్న ఆలయం మానవుల కోసం నిర్మించబడిందని అంటారు. సో ఇంద్రకీలాద్రి కొండ అప్పట్లో మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు విస్తరించి ఉండేది. చుట్టుపక్కల సుమారు 10 కిలోమీటర్ల మేర దట్టమైన అడవి ఉండేదని ఈ కథనం. సో మధ్యలో కృష్ణానది ప్రవాహం రావడంతో కొండ మధ్యలో బెజ్జం అని ఏర్పడిందని, ఆ తర్వాత రూపదాల్చిన పీఠభూమిలో విజయనగరం ఏర్పడిందని, విజయవాడ నగరం ఏర్పడిందని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. సో అందుకని బెజవాడను మొదట్లో బెజ్జంవాడ అని పిలిచేవారట. సో ఆ రోజుల్లో ఇంద్రకీలాద్రికి వెళ్ళడానికి కనీసం నడకదారి కూడా ఉండేది కాదట. 1906 నాటికి ఇక్కడ చిన్న గుడి ఉన్నట్లు తెలుస్తుంది. అభిషేకాలు, అర్చనలు లేవు, కానీ దీపం మాత్రం వెలిగించేవారట. క్రూర మృగాలు బారిన పడతామేమో అనే భయంతో అర్చకులు బిక్కుబిక్కుమంటూ ఇంద్రకీలాద్రికి వచ్చేవారట. 1992 పర్వతంలో కొండపైకి రహదారి ఏర్పడింది. ఆలయం చుట్టూ రాతి కట్టడం నిర్మించారు. 2002లో ఆలయం గోపురానికి బంగారు కవచం తొడిగారు. గతంతో పోలిస్తే 1990 నుండి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతాయి. అమ్మవారి యొక్క మహిమలకు వస్తే, ఇక్కడ అమ్మవారు భక్తులను తన కంటికి రెప్పగా చూసుకుంటుందని చెప్పి ఇక్కడ భక్తుల యొక్క చాలా నమ్మకం. సో పూర్వం ఏంటంటే, అమ్మవారి యొక్క దేవాలయంలో గోపురానికి రంగు అలాగ పనులు చేస్తుండగా ఒక కార్మికుడు గోపురం నుంచి కింద పడిపోయాడు. సో దాంతో అందరూ అతను చనిపోయారు అనుకొని దగ్గరికి వెళ్ళారు. కానీ అతనికి ఒక చిన్న గాయంతోనే లేచి మళ్ళా తిరిగి పనుల్లోకి వచ్చాడు. సో ఇది అమ్మవారి యొక్క మహిమ అని చెప్పి చాలామంది చెప్తారు. అలాగే ఆలయంలోని వంటశాలలో పనిచేసే ఒక బ్రాహ్మణుడు రోడ్డు దాడుతున్నప్పుడు ఇసుక లారీ కొట్టేసింది. సో దాంతో ఆయన భారీ కేకలేస్తూ కింద పడిపోయాడు. చుట్టూ వాళ్ళు చూసి ఆయన దగ్గరికి రాగానే అతను కూడా చిన్న చిన్న గాయాలైపోయి తర్వాత వైద్యం చేయించుకొని మళ్ళా అమ్మవారి యొక్క సేవలు చేసేవాడు. సో దీంతో ఇదంతా అమ్మవారి యొక్క మహిమలని చెప్పి ఇక్కడ భక్తులు చెప్తారు. అలాగే కాదు, అమ్మవారు తమ భక్తులు కంటిరెప్పగా చూసుకుంటూ ఇటువంటి ఈ ఇబ్బందులు లేకుండా చూసుకుంటుందని చెప్పి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. అలాగే అమ్మవారి యొక్క ముక్కు పుడకు కూడా ఒక పెద్ద రహస్యం అనేది ఉంది. సో ఈ కృష్ణానది అనేది పొంగి అమ్మవారి యొక్క ముక్కు పుడకు ఎప్పుడైతే తగులుతుందో అప్పుడు ఈ కలియుగం అంతమవుతుందని ఒక నమ్మకం అనేది కూడా ఉందండి. సో ఇది ఓవరాల్గా ఆలయ దర్శనాల భాగంలో విజయవాడ యొక్క ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి దేవస్థానం యొక్క చరిత్ర అండి. మరొక ఆలయ దర్శనిలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.